జస్ట్ ఇప్పుడే నిహారికక్క ప్రొడ్యూస్ చేసిన రాకాస సినిమా చూడడం జరిగింది. శరణమన్నయ్యతో ఆరెంజ్ సినిమా తీసి తాడు మెడకేసుకొని తిరిగాడు నారదబాబు అంగుళం. అప్పటి సంధి అత్తా పత్తా లేడు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదృష్టం బాగా కలిసొచ్చినట్టుంది. నిహారికక్క వరుస పెట్టి సినిమాలు తీస్తూనే ఉంది. ఈ 5 ఏళ్ళు ఏ డోకా ఉండదన్నమాట. బ్లాక్ని వైట్గా మార్చే ప్రక్రియ ఇది. బ్లాక్ అంటే చీకటి, వైట్ అంటే వెలుగు. చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నారు అని అర్థం. ఇక ఈ రాకాస ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు దీని కథ తెలియాలి. ఇదో దిక్కుమాల కథ. సింగిల్ లైన్లో స్టోరీ విని నిహారికక్క ఓకే చేసినట్టుంది. అందుకే ఆ ఒక్క లైన్తోనే సినిమా చుట్టేసింది డైరెక్టర్ అక్క. ఓంకారన్నయ్య తీసిన మాయాద్వీపాన్ని 144 పిక్సెల్లో చూసినట్టుంది. విషయం వీక్గా ఉంటే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేసింది ఈ సినిమా. ట్రైలర్ చూసి ఏదో ఉందని ఎగేసుకొని వెళ్ళే సినిమాకి, కానీ ఏమీ లేదు, అంతా డొల్లా. ముందుగా కథ విషయానికి వస్తే వన్స్ అపాన్ ఏ టైం ఒక ఊరికి ఏదో పీడ సోకుతుంది. అది పోవాలని ఆ ఊరి రాజు ఒక బ్రహ్మరాక్షసుని పిలుస్తాడు. ఆ పీడ సంగతి దేవుడెరుగు. ఆ ఊరికి వీడే పీడలా తయారవుతాడు. వాడికి ఆకలేసినప్పుడు ఒక మనిషిని బలిగా ఇవ్వాలి, లేదంటే ఆ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాడు. అది అలా కొనసాగుతూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అమెరికా నుంచి హీరో ఆ ఊరికి వస్తాడు. కామెడీ పేరుతో మనకి చెమటలు పట్టిస్తాడు. అసలైన పీడ ఏదో మనకి తొందరగానే అర్థమవుతుంది. ఒక సోది లవ్ ట్రాక్ తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడు బలి కొడతాడు. అప్పుడు హీరో ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇంటర్వెల్. అసలు ఎందుకు వచ్చాంరా సినిమాకని తలుచుకుంటే ఏడుపు వస్తుంది. సొల్లు తప్ప ఏమీ లేదు. ఆడియన్స్ అయోమయంలో ఉండగానే ఆ సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఆ కోటలోకి వెళ్ళిన హీరో కోతి చేష్టలు చేసుకుంటూ కోటలో కోతిలా తిరుగుతుంటాడు. అంతలోనే ఆ రాక్షసుడు వస్తాడు. రాళ్ళు బండలు పగలగొట్టి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి వెన్నెల కిషోరు, గెటప్ శ్రీను, హీరోయిన్ కూడా దొడ్డిదారిన ఆ కోటలోకి వస్తారు. బ్రహ్మరాక్షసుని ఎలా చంపాలి అని వీళ్ళు అక్కడే ఉండి ప్లానింగ్ వేస్తుంటే బ్రహ్మరాక్షసుడు తొక్కుడు బిల్ల, దాగుడు మూతలు, ఒంగు దూకులు ఆడుతుంటాడు. సినిమా సేమ్ అలాగే ఉంది. కోట మొత్తం తిరిగి ఆ బొక్కలో ఈ బొక్కలో చేయి పెట్టి ఆ రాక్షసుని చంపే దారి కనుక్కుంటారు. మనం బయటికి వెళ్ళే దారి కనుక్కుంటాం. అంతే, సినిమా అయిపోతుంది. సినిమా ఎలా ఉందంటే చెప్పాను కదా, ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ. స్టోరీతో సంబంధం లేకుండా తీశారు. ఫస్ట్ హాఫ్కే నీరసం వస్తే సెకండ్ హాఫ్కి నిద్ర వచ్చింది. అందరినీ చంపే రాక్షసుడు వీళ్ళు లోపలికి వెళ్ళి ఆయన్ని చంపడానికి ఐడియాలు వేసుకొని కోటంతా తిరుగుతుంటే ఏం పీకుతుంటాడో తెలీదు. పోనీ ఇదేమన్నా కామెడీ సినిమానంటే కాదు. హారర్ కాదు, కామెడీ కాదు. మారుతి అంగుళం దగ్గర ట్రైనింగు, సలహాలు, సూచనలు తీసుకున్నట్టున్నారు. కామెడీనే డొల్లా అంటే ఆ విఎఫ్ఎక్స్ ఇంకా దరిద్రం. ఏదో టైంపాస్ కోసం పొద్దుబొక్క తీసినట్టు ఉంటుంది. మనకి టైం బొక్క. లో బడ్జెట్ మూవీ కాదు, లో క్వాలిటీ మూవీ ఇది. మొత్తానికి చెప్పేది ఏంటంటే ఇది పోయినట్టే. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.